హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో అద్రిపోయే మునక్కాయ సాంబార్ రెసిపీ చూడబోతున్నాం. దానికోసం కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టి దాంట్లో ఆ వాటర్ ఇంకా ఆయిల్ వేసి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసుకోండి. ఈలోపు ఒక పెనంలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, టొమాటోస్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని మసాలాస్ వేగాక మునక్కాయలు వేసుకొని మునక్కాయలకు కూడా మసాలా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసేయండి. ఈలోపు పప్పు మనకు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని పప్పు గుత్తితో బాగా ఎనుపుకొని కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి తీసిన గుజ్జు వేసుకొని పొయ్యి మీద పెట్టండి. పప్పు బాగా ఉడికి పడుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకొని మునక్కాయలు ఉడికేంత వరకు పొయ్యి మీద ఉంచి మునక్కాయలు బాగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు సాంబార్ పొడి వేసుకొని ఇంకా 2-3 నిమిషాల నుంచి దించేస్తే ఎంతో టేస్టీ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, దోశలోకి, దేంట్లోకైనా అద్దిరిపోతుంది అనమాట. ట్రై చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.